బాహ్య ప్రపంచంలో మనకు ఇద్దరు విజేతలు కనిపిస్తుంటారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు ఒక కోవకు చెందిన వారైతే, పెద్దగా చదువుకోకపోయినా ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నవారు మరో కోవకు చెందినవారు. అలాగే మొదటి కోవకు చెందిన బాగా చదువుకున్నవారు చాలామంది ఉండగా, అతి కొద్ది మంది మాత్రమే విజేతలుగా నిలుస్తుండటాన్ని గమనిస్తుంటాం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మంచి చదువులు చదువుకొని విజేతలుగా నిలిచిన వ్యక్తి సహోద్యోగులందరికీ అంతటి విజయం సిద్ధించదు. వీటిని సునిశితంగా పరిశీలించినప్పుడు జీవితంలో నెగ్గడానికి అవసరమైన లక్షణాలు మరేవో అగోచరంగా ఉన్నాయని అనిపించక మానదు. జీవిత పరుగులో అగ్రభాగాన నిలవగలగడం లలాట లిఖితమని నమ్మే రోజులు పోయాయి. ఈ జగత్తులో ఒక మారుమూల మనిషికి ఒక విజయం సాధ్యమైతే, అదే పనిని మరొకరు అదే మార్గాన్ని అనుసరించి చేయడం ద్వారా సాధించవచ్చునని విశ్వసించి నిరూపిస్తున్న శకం ఇది. అందుకే విజయ సాధకులు నడిచిన దారిని దశాబ్దాల పర్యంతం అధ్యయనం చేసి అసలు రహస్యాలను ఒడిసిపట్టుకున్నారు. వాటినే ప్రపంచం మొత్తానికి పరిచయం చేశారు. మనిషికి బతుకు తెరువు నుంచి మెరుగైన జీవితానికి పునాది వేసే ఈ జీవన నైపుణ్యాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా అధ్యయనం చేసింది. అధ్యయనం చేసి 10 నైపుణ్యాలు అవసరమని తేల్చింది. వీటిని ఎంత త్వరగా నేర్చుకొని అవగాహన ఏర్పరచుకుంటే అంత త్వరగా జీవితంలో రాణించవచ్చని పేర్కొన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపిక చేసిన జీవన నైపుణ్యాలు: 1. సృజనాత్మకత ఆలోచన. 2. విశ్లేషణాత్మక ఆలోచన. 3. భావ వ్యక్తీకరణ. 4. ఇతరులతో సంభాషణ. 5. స్వీయ అవగాహన. 6. ఇతరుల భావాలను అర్థం చేసుకోగలగడం. 7. స్థిరంగా నిర్ణయాలపై నిలబడడం. 8. అందరి పట్ల సమభావం. 9. ఉద్వేగాలను తట్టుకోగలగడం. 10. ఒత్తిడిని అధిగమించడం. ఈ 10 ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపిక చేసిన జీవన నైపుణ్యాలు. వేరువేరు దశల్లో విభిన్న నైపుణ్యాలు అన్నప్పుడు వేరువేరు దశల్లో అవసరమైన కౌశలాలు ప్రస్తావనకు వస్తాయి. విద్యార్థి దశలో అవసరమైన నైపుణ్యాలు వేరు, ఉద్యోగ